అనగనగా ఒక సముద్రం పక్కగా 2 పిచ్చుకలు ఉండేవి. అవి 2 భార్యాభర్తలు. ఒకనాడు ఆడపిచ్చుక తన భర్తను చూసి, ఏమండి, నేను గుడ్లు పెట్టాలి, ఇప్పుడు ఎక్కడ పెట్టను? ఇదిగో ఈ సముద్రం ఉందిగా, అక్కడ పెట్టు. ఇసుకలో బొరే తవ్వుతాను, దాంట్లో గుడ్లు పెట్టు, బాగుంటుంది. ఇదేం వింత, ఇసుక లోపల ఎవరైనా గుడ్లు పెట్టుకుంటారా? ఏ రాత్రి వేళ నీళ్లు వస్తే గుడ్లు కొట్టుకుపోవు. ఇదేం బుద్ధి మీకు? వసి పిచ్చిదానా, ఎల్లకాలం ఒకే పద్ధతిలో చెట్టు మీద గూడు కట్టుకొని గుడ్లు పెట్టడమా? మీ అవ్వ, ఆమెకవ్వ, ఆ అవ్వకవ్వ అందరూ చెట్ల మీదే కదా గుడ్లు పెట్టేవారు. మనం ఏదైనా కొత్తగా చేయాలి, అందుకే అట్లా చెప్పాను. సరే గాని కొత్తగా చేయాలంటే అది అనుకూలంగా ఉండద్దు. ఇసుకలో గుడ్లు పెట్టుకుంటే అల్లు వచ్చి కొట్టుకుపోవు. కొత్తగా ఏం చేసినా దానిలో కొంత అపాయం ఉండక తప్పదు. ఆ సముద్రపు అల్లు గుడ్లను తీసుకుని పోతే సముద్రాన్ని 4 తంతాను. ఆ దెబ్బకు భయపడేది గుడ్లు వెనక్కి తెచ్చే ఊపితే చూడు. ఏమనుకున్నావో నేనంటే. అదేంటండి, సముద్రం అంత పెద్దది, దాంతో సాటిగా మనం పోట్లాడగలమా? పోవే వద్దు, నువ్వే చూస్తాగా నేను గుడ్లను వెనక్కి తెస్తానో లేదో. సర్లేండి, మీరు చెప్పినట్టే చేస్తాను నేను. 2 రోజులు గడిచాయి. పెళ్ళాం చెప్పినట్లుగానే జరిగింది. 3వ రోజు ఓ పెద్ద అల వచ్చి గుడ్లన్నింటినీ సముద్రంలోకి తీసుకువెళ్ళిపోయింది. అది చూడగానే, అయ్యో, పోయాయి, నా ముద్దు గుడ్లన్నీ పోయాయి. అలా తీసుకెళ్ళిపోయింది. అప్పుడే చెప్పాను కదా, నా మాట విన్నారా? వసే, నువ్వు ఏడవకు. ఇదిగో నేను వెళ్ళి 2 నిమిషాలకు పట్టుకొస్తా గుడ్లను. ఓయ్ సముద్రం, మర్యాదగా మా గుడ్లను వెనక్కి తెచ్చిస్తావా, లేక నిన్ను చాగొట్టేమన్నావా? నేను ఎవరనుకుంటున్నావో, ఈ పిచ్చుక ఇంత చిన్నది కదా అని భ్రమపడుతున్నావేమో. నిన్ను ఒక్క క్షణంలో పొడి పొడి చేసేయగలను, జాగ్రత్త. ఒరే పిచ్చుక, వేళ్ళంత పిచ్చుకవు, నిన్ను చూసి నేను భయపడతానా? అసలు నువ్వు నన్ను ఏం చేయగలవు? నిన్ను అమాంతం మింగేస్తాను. మన పగస్తల వారని ఒక ఋషి ఉండేవాడు, తెలుసా? ఆయన కావేరి నదినంతా ఒక్కసారిగా మింగేసి తేంచేశాడు. ఆయన పుట్టివాడే కనుక నేను వేలుడంత ఉన్నానని అనుకోకు. అనుకుంటే నిన్ను ధ్వంసం చేసేయగలను. మర్యాదగా నా గుడ్లు వెనక్కి తెచ్చివు. సరే నాయ్, నీ కోతలు ఇంకా కట్టిపెట్టు. నేను గుడ్లను వెనక్కి ఇవ్వను. సరేనా? ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. చెప్తున్నా విను. నీకు మహావిష్ణు తెలుసా? ఆయన వాహనం గరుత్మంతుడు అని తెలుసా? ఆయన మాకందరికీ బంధువు. ఆయన దగ్గరికి వెళ్తే చాలు, నీ ఆగడమంతా ఆయన మహావిష్ణువుకి చెప్పేయగలరు. అప్పుడు ఇక విష్ణు చక్రాన్ని విడిచారంటే అది నీ వీపు బద్దలు కొట్టేస్తుంది. ఇక మాట తప్పించుకోలేవు. అవన్నీ సరే కానీ, నువ్వు చెట్టు విడిచి ఇసుకలో గుడ్లు పెట్టమని ఎందుకు సలహా చెప్పావు? ఓ అదా, కొత్తగా ఏదైనా చేయాలి కదా అని. ఆహా, ఏం తెలివి! మీ తాత ముత్తాతలందరూ ఇలా ఇసుకలోనే గుడ్లు పెట్టమనేవారా? వాళ్ళకేం తెలుసు? నువ్వు బృహస్పతి కాబోలు మరి. అది సరే కానీ మర్యాదగా గుడ్లు ఇస్తావా ఇవ్వవా? నన్ను బయలుదేరమంటావా? ఓయ్ పిచ్చివాడా, నీ గుడ్లు పెట్టుకొని నేనేం చేసుకుంటాను? ఇదిగో ఇచ్చేస్తాను, తీసుకో. అయితే నువ్వు నీ పెళ్ళంతా మాట్లాడిందంతా విన్నానులే. కొత్తగా ఏదైనా పని చేయదలుచుకుంటే మాత్రం తెలివి తక్కువగా చేస్తారా ఎవరైనా? చెట్టు మీద గూట్లో పెట్టడం మానేసి ఇట్లా ఇసుకలో గుడ్లు పెట్టడం ఏమిటి? నిన్ను చూసి భయపడ్డాను అనుకోకు. నీకు కాస్త బుద్ధి చెబుదామనే గుడ్లను తీసుకెళ్ళాను. ఇదిగో తెచ్చిస్తాను, ఇకనన్నా తెలివిగా ఉండు. చూసావా నా తడాక, అలా తీసుకొచ్చానా గుడ్లు? సర్లేండి, ఇకనైనా చెట్టు మీద ఎక్కడైనా గూడు కట్టుకుందాం మనం. సరేనా? సరే పద.